యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్త, నిజానికి కన్న తల్లిగా ఈ కార్యక్రమాలన్నీ నువ్వు జరిపించాలి. నువ్వు కాదన్నావని నేను జరిపిస్తున్నాను. అది కూడా నువ్వు వద్దంటే పాపం వదిన ఎంత బాధపడుతుందో తెలుసా? సోదొద్దు. ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం జరగాలన్నా ఏం చెయ్యాలన్నా నా అనుమతితోనే చెయ్యాలి. నేనొప్పుకుంటేనే జరగాలి. కాదని ఎవరన్నా బలవంతంగా జరిపించాలని చూశారో, ఇక్కడ జరిగేది సీమంతం కాదు, నాకు ఎదురొచ్చిన వాళ్ళ అంతం. అమ్మా, నీకు ఇష్టం లేకపోతే ఫంక్షన్కి రావడం మానే. అంతేగాని అక్క సంతోషాన్ని నాశనం చేయడానికి నీకే అధికారం ఉందమ్మా? నువ్వు నోరెత్తద్దు రవిచంద్ర. నేను ముందే చెప్పాను, దాని కడుపులో ఆ భాస్కర్ గాడి బిడ్డ పెరగడమే నాకిష్టం లేదు అని. అందుకే మూడో కంటికి కనపడకుండా దాని కాన్పు జరిగితే ఆ పుట్టే బిడ్డని గుట్టు చప్పుడు కాకుండా కోకిలమ్మకిచ్చి పంపించేస్తాను. అసలు నాకు మనవడే పుట్టలేదు అనుకుంటాను. ప్రపంచానికి కూడా అదే నిజమని నమ్మిస్తాను. నార్మల్. నా బిడ్డను నాకు దూరం చేస్తానన్నది నా కన్న తల్లి కాబట్టి బతికిపోయింది. అదే మరో ఆడదైతే ఇదే మాట అనుంటే ఇక్కడ పీక నొక్కి పాతేసుండేదాన్ని. నువ్వాగుదురా కాంతమత్త. ఎవరికిష్టమున్నా లేకపోయినా ఈ సీమంతం కార్యక్రమం జరిగి తీరుతుంది. దానికి తిరుగులేదు. ఓ, వదిన ఆడపడుచులిద్దరూ కలిసి నాతోనే కాలు దూవుతున్నారన్నమాట. సరే, మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? పాపం, వదిన కోసం సీమంతం జరిపిస్తున్నాం, బాగానే ఉంది. మరి ముత్తైదువుల్నెలా తీసుకొస్తావు? విన్నావు కదా అత్త, ఈ రోజు సీమంతానికి రమ్మని ఎప్పుడో పేరెంటాలకు చెప్పున్నాం. ఇంకాసేపట్లో ముత్తైదులొత్తారు. వదిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. మనం పెట్టే విందు ఆరగించి వెళ్తారు. దీంట్లో ఎట్లాంటి తేడాలు లేవు, రావు కూడా. సూపర్. ఇంకే, ఆకాశమంత పందిరేసి భూలోకమంత అరుగేసి నా కూతురి సీమంతం అద్భుతంగా జరిపిస్తా అంటావు అన్నమాట. అంతేగా? అవును, నువ్వు ఎగతాళి కన్నా సరే అదే నిజం. సరే, నువ్వు జరిపించే సీమంతానికి ముత్తైదువులు రాకపోతే జరిగే సీమంతం ఆపేస్తావా? అంటే ముత్తైదువులు రాకూడదు అనుకుంటున్నావా? వచ్చే ముత్తైదువుల్ని రాకుండా ఆపుదాం అనుకుంటున్నావా? అది నీకనవసరం. నువ్వు చెప్పినట్టుగానే ఈ పేరంటాన్ని గౌరవించి ముత్తైదువులొచ్చారా సరే, నేను కూడా మీతో చేతులు కలిపి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాను. నా కూతురి తల మీద అక్షింతలేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని నేను కూడా ఆశీర్వదిస్తాను.
సూపర్ కాంతమత్త, నువ్విదే మాట మీదుండు. 10 మందిని కాదు 100 మంది ముత్తైదుల్ని తీసుకొస్తాను. ఈ సీమంతం జరిపిస్తాను. విన్నావు కదమ్మా, ఆశీర్వదించడానికి అక్షింతలు పట్టుకుని రెడీగా ఉండు. శభాష్! మీకు మీరే ఊహల్లో తేలిపోయి పగటి కళ్ళలు బాగానే కంటున్నారు. కాకపోతే ఫైనల్గా నేను చెప్పేదొక్కటే. మీరు చెప్పినట్టుగా ముత్తైదువులొచ్చారా, ఈ సీమంతం జరుగుతుంది. ఒకవేళ రాలేదా, నేను చెప్పినట్టుగా ఈ సీమంతం ఆగుతుంది. దానికి మీరు రెడీనా? రెడీ అమ్మా. బావా, అవును చిట్టమ్మా, పేరంటాలు వస్తారు, అక్కను ఆశీర్వదిస్తారు. అమ్మా, నువ్వు కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉండు. శభాష్ రవిచంద్ర, ఇన్నాళ్లకో మంచి మాట మాట్లాడావు. చిట్టి, నీ మొగుడు అదే నా కొడుకుగారు చెప్పింది విన్నావుగా. ముత్తైదువులు కనుక రాని పక్షంలో ఈ సీమంతం ఆపాలి. ఆపడానికి నువ్వు రెడీయే కదా? మా ఆయన మాటే నా మాట కాంతమత్త. నువ్వు చెప్పినట్టుగానే ముత్తైదువులు రాలేదనుకో, నేను చెప్పినట్టుగా ఈ సీమంతం జరగదు. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్ చిట్టి. ఆ మాట మీదే నిలబడండి. పదరా అవతారం. బావా, ఒకవేళ ముత్తైదువులు రాకపోతే ఫంక్షన్ ఆపమని చెప్పిందంటే ఖచ్చితంగా ముత్తైదువులు రాకుండా ఆపడానికి కాంతమత్త ఏదో ప్లానింగ్ చేసే ఉంటుంది బావా. అవును చిట్టమ్మా, కాకపోతే అమ్మ ఎన్ని ప్లానింగ్లు వేసినా నీ మీదున్న అభిమానంతో, అత్తయ్య గారి మీదున్న అభిమానంతో ముత్తైదువులు ఖచ్చితంగా వస్తారు. ప్లీజ్ చిట్టమ్మా, నువ్వు టెన్షన్ పడకు. ఈ సీమంతం చాలా బాగా జరుగుతుంది. ఒరే తమ్ముడు, అర్జెంటుగా పులిగాడిని కోటిగాడిని పిలిపించరా. అరే పులి, నువ్వు కోటిగాడు అర్జెంటుగా ఇంటికాడికి వచ్చేయండి. అక్క వచ్చేస్తున్నారక్క. ఒసే చిట్టి, ముత్తైదువులు రాకపోతే ఫంక్షన్ ఆపుతావా? ముత్తైదువుల్ని ఆపడానికి నేను రెడీగా ఉంటాను. ఫంక్షన్ ఆపడానికి నువ్వు రెడీగా ఉండు. ఈ పులిగాడు కోటిగాడేంట్రా ఇంకా రాలేదు? వస్తారులేక్క. ఛ, ఇంత లేట్ చేశారేంట్రా? అక్క అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. నమస్కారం కాంతమ్మ గారు. ఒరేయ్, నేను నీకేం తెమ్మని చెప్పాను, నువ్వేం తెచ్చావురా? ఇంటికొచ్చిన పేరంటాళ్ళ మీద చల్లడానికి ఏ బురదో ప్యాడ్ నీళ్ళో తెమ్మని చెప్పారు కదమ్మా. అంతకన్నా ఈ ఎంగిల్ నీళ్లు బెటరని ఈ నీళ్లు అటుకొచ్చేసాం. ఎంగిల్ నీళ్ళ? అవునమ్మా, పాపం చిట్టమ్మ పిలిచిందిలే అని కొత్త కొత్త సీరలు సింగారించుకొని తిప్పుకుంటూ వస్తారు కదమ్మా. వాళ్ళ మీద ఒక మగ్గు ఎంగిల్ నీళ్లు చల్లామనుకోండి, చిచ్చి చచ్చా అని సిరాకుపడి ఇక్కడి నుంచి పరుగో పరుగు. అక్క, ఈ ఐడియా ఏదో బాగానే ఉందక్క. ఐడియా బానే ఉంది కానీ వాసన పరమ దరిద్రంగా ఉందిరా. కదమ్మా, ఇవి పేడో బురదో కన్నా చాలా పవర్ఫుల్ అమ్మా.
వారం రోజుల నుంచి పులిసిపోతున్న ఎంగిల్ నీళ్లు హోటల్ నుంచి అడుక్కొని తెచ్చామమ్మా. ఇక చూడండి మీరు, ఒక్క చుక్క నీళ్లు పడినా కుక్క తిప్పుకోకుండా అరుస్తూ పరిగెత్తాలా? అరే సరే. కోటిగా పేరంటాళ్ళు వచ్చేస్తున్నారు. ఒరే పులి, చెప్పిందంతా గుర్తుందిగా? మేము చూసుకుంటాం కదమ్మా. వేగేరండ్రా. ఆ, ఆ. నమస్కారం నమస్కారం. బాగున్నారా? ఆ. ఏంటి ఏదో వాసన వస్తుంది? చిచ్చి, ఎలక చచ్చిన వాసన వస్తుంది. కొంపదీసి మీరు స్నానం చేయలేదా? ఆ? 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 ఎంత మాట అన్నావే? నేను స్నానం చేయకపోతే వచ్చే వాసన ఇది. అవునండి, ఇలాంటి వాసన స్నానం చేయకపోతే కదా వచ్చేది. కొట్టానంటే ఎళ్ళి కాకినాడ అవతల పడతావు. ఈ వాసన నేను స్నానం చేయకపోతే వచ్చింది కాదే, మరి నువ్వు బ్రష్ చేయకపోతే వచ్చింది. ఆ? నేను బ్రష్ చేయకపోవడం ఏంటి? శుభ్రంగా స్నానం చేసి కొత్త చీర కట్టుకొస్తేను. ఓహోహోహో, కొత్త చీర కట్టుకొని వచ్చావా? అవును, 10,000 పెట్టి మా ఆయన కొనిచ్చాడు. బాగుందా? ఆ, బావుంది. కానీ నీకు పరిగెత్తడం వచ్చా? ఎందుకు? ఆహా, ఏం లేదులే. స్పీడ్గా పరిగెత్తడం వచ్చినోళ్ళనే సీమంతానికి ఆహ్వానించమని చిట్టమ్మ చెప్పిందిలే. ఏంటి, స్పీడ్గా పరిగెత్తడమా? స్పీడ్గా పరిగెత్తే వాళ్ళనే శ్రీమంతానికి పిలుస్తారా? అవును. ఈ ముక్క ముందు చెప్పలేదే. నాకు కూడా చెప్పలేదు, ఇంతకు ముందే చెప్పింది. ఏమని? సీమంతానికి వచ్చినోళ్ళకి పన్నీరు చల్లుతుందంట. ఆ పన్నీరు వాసన తట్టుకొని ఇక్కడ నిలబడ్డోళ్ళనే సీమంతానికి పిలుస్తుందంట. లేదంటే జంపు జిలాని అంట, జంపు జిలాని అంట. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కాంతమ్మా. పన్నీర్ చల్లితే పారిపోవడం ఏంటి అసహ్యంగా? కదా. ఆ, బాబు, పన్నీర్ బాబులు, ఓసారి పన్నీర్ చల్లుకోండి. ఆ. ఏరా, ఓకేనా? చిచ్చి, ఏ దిశా! ఛీ, ఆగండి, ఏ దిశా! ఆగండి. ఆపండి. ఏంటిది? అయ్యో, ఆపండి. ఆగండి. చిచ్చి, ఆపండి. ఏం చేస్తారు మీరు? పన్నీర్ నీళ్ళని చెప్పి ఎంగిల్ నీళ్లు పోస్తారా? అవును, వాసన వస్తుంది, కంపు కొడుతుంది. ఒరేయ్, పన్నీరు వాళ్ళకి ఇంకా సరిపోయినట్లేదురా. ఇంకొక రౌండ్ వేసుకోండి. ఏంట్రా? ఏంటి? ఆగండి. చిచ్చి, చిచ్చి, ఆగండి. ఆపండి. ఆగండ్రా. శ్రీమంతానికి వస్తే ఎంగిల్ నీళ్లు చల్లుతారా? చెండాలం చెండాలం చేశారు. కాంతమ్మ గారు, మళ్ళీ మీ ఇంటి ముందుకొస్తే చెప్పు తీసుకొని కొట్టండి. పదండి. ఛీ, ఏమండి? చూసారా కాంతమ్మ గారు, పేరంటానికి వచ్చిన వాళ్ళంతా పరుగు పరుగు. మీరు సూపర్ రపులి. వాళ్ళ మీద పడ్డ ఎంగిలి వాసన పోవడానికి కనీసం 2 రోజులు పడుతుంది. చచ్చినా ఇటువైపు రారు. మరి ఈ పులిగాడంటే ఏటనుకున్నారమ్మా? వాళ్ళు ఇంటికే కాదు, ఒక వారం రోజులు ఈ కాలనీకే రారమ్మా. అవునరా పులి, అసలు ఇంత బాగా ఎలా చల్లారా? ఆ? ఎంత కష్టపడి చల్లితే మీరు చూడలేదా అండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి బాబు. అభిషా, రేయ్ రేయ్, ఒరే దరిద్రుడా, ఎలా కొట్టారా అంటే నా మీద కొట్టి చూపించమని కాదురా. ఓహో, మీ అక్కయ్య గారి మీద కొట్టి చూపించాలా? ఒక్క నిమిషం. రేయ్ రేయ్ రేయ్, రేయ్, రేయ్. ఆ? చంపేస్తానేమనుకున్నావు? చేసిన నిర్వాకం చాలు. మళ్ళీ నేను పిలిచేదాకా ఎవరికంటా పడకండి. పోండి. అట్టగనండి. రారా? ఆ. అక్క, కంపు కొడుతుందక్క. ఫు! అడిగి మరీ చల్లించుకున్నావు కదరా ఎదవా. వెళ్ళి కడుక్కో. వెళ్ళా. ఛీ, నా బతుకు చెడ. ఆ, ఆ. అమ్మయ్యా, మొత్తానికి నేననుకున్నదే జరిగింది. ఏ ముత్తైదువు నా ఇంటి గడప కూడా తొక్కదు.
ఇంక చాలు. హలో, ఇంకెంత టైం పడుతుంది? త్వరగా కానివ్వండి. అయిపోయింది సార్. శ్రీకాంత్, అరేంజ్మెంట్స్ త్వరగా కానీ. 15 minutes సార్, అయిపోయింది. ఏటి బావా, ఇంకా ముత్తైదులు ఎవరు రాలేదేటి? అదే అర్థం కావట్లేదు చిట్టమ్మ, ఇంతవరకు ఎవరూ రాలేదు. అదేటి, ఈ పాటికి రమ్మని చెప్పాం కదా, ఇంకా రాకపోవడం ఏంటి? అమ్మా, నిన్ననే వెళ్ళి పిలిచాం కదమ్మా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పిలవటం దానికి? వతారులే. సరే, ఈలోపు వదిని కూర్చోబెట్టి కార్యక్రమం మొదలెడదాం. ఏంటి మొదలెట్టేది? అసలు పేరంటాలు ఉంటాయి కదా నువ్వు సీమంత కార్యక్రమం మొదలెట్టడానికి. ఏటా నేను అనేది? అవునే, ఇంటి ముందుకొచ్చిన ముత్తైదువుల్ని ఎంగిల్ నీళ్ళు చల్లి పారిపోయేలా చేస్తూ ఉంటే ఇంట్లోకి ఎట్టాగొత్తారే? ఏంటి భాస్కర్ నువ్వు అనేది? ఇంటి ముందుకొచ్చిన ముత్తైదుల మీద ఎంగిలి నీళ్లు చల్లి పారిపోయేలా చేసిందా? అవును, నా కళ్ళారా నేను చూశాను కదా. చూసావా బావా, మీ అమ్మ ఎంత పని చేసిందో చూసావా? వదిన్ని ఆశీర్వదించడానికి ముత్తైదులు రాకపోతే ఈ కార్యక్రమం ఆపాలని చెప్పినందుకు ముత్తైదులు పారిపోయేలా చేసిందనమాట. అవును చిట్టమ్మ, కారణం తెలియదు కానీ ఎందుకు అమ్మకి ఈ సీమంతం జరగడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి పిచ్చి పని చేసుంటుంది. అది పిచ్చి పని కాదు బావా, పొనికి వాళ్ళ పని. శుభమా అని కన్న కూతురు సీమంతం జరుపుకుంటుంటే అక్షంతలు చల్లి ఆశీర్వదించాల్సిన కన్న తల్లి కన్న కూతురు కన్నీటికి కారణమవుతుంటే ఇంతకన్నా దురదృష్టం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఎందుకు బాధపడుతున్నావే? మీ అమ్మ అసలు మనిషి అయితేనే కదా మనసు ఉండడానికి, అందులో నీ మీద ప్రేమ ఉండడానికి. కరెక్ట్ గా చెప్పావరా అన్నయ్య? ఉండు చెప్తాను. ఏంటి చిట్టి, గావు కేక పెడుతున్నావు? చావు వార్త చల్లగా తెలిసిందా ఏంటి? చిచ్చి, నిన్ను తిట్టడానికి నాకు మాటలు రావట్లేదా? ఏ ఆడపిల్లకైనా తనకు అన్యాయం జరిగితే తన బాధ తన తల్లితో చెప్పుకుంటుంది. కాని తన తల్లే అన్యాయం చేస్తే ఇంకెవరితో చెప్పుకుంటుందత్తా? తల్లిగా తన పక్కన నిలబడి సీమంతం జరిపించాల్సిన నువ్వే ఇలా శత్రువుగా మారి ఆమె కన్నీటికి కారణమవుతున్నావంటే తన బాధ ఇంకెవరితో పంచుకుంటుందత్తా? మాట్లాడబెట్టి. ఏయ్ సోదాపి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందది చెప్పు. చెప్పడానికి ఏముందమ్మా, ఇంటి ముందుకొచ్చిన పేరెంట్ ఆళ్ళని ఎంగిల్ నీళ్లు చల్లి పారిపోయేలా చేసావా లేదా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదంతా నాపై కక్షతో ప్రతిపక్షాలు చేసిన కుట్ర. ఎర తమ్ముడు, ప్రెస్ మీట్ బాగా ఇచ్చానా? నువ్వు సూపర్ అక్క. ఎన్నావు కదా అల్లుడు, ఇది ప్రతిపక్షాల కుట్ర తప్ప ఇందులో మా అక్క చేసిన అన్యాయం ఏం లేదు. మీకు అర్థమైందా? అమ్మా నువ్వు ఆగు.
ఇప్పుడే ముత్తైదులకు ఫోన్ చేసి జరిగిన దానికి క్షమాపణ చెప్పి మళ్ళీ రమ్మని చెప్తాను. అయ్యయ్యో చిట్టి, సీమంతో అనే నియోజకవర్గానికి నామినేషన్లు ముగిసిపోయాయి. మళ్ళీ వచ్చినా కూడా ఉపయోగం లేదు. ఉన్నవాళ్లు రారు. ఈ విషయం నీకు అర్థమైందా? సాలే ఆపతా. దీవించాల్సిన నోటితే చెప్తున్నావా? చూడు, నువ్వాపేసిన నామినేషన్లు మళ్ళీ ఏసేలా చేసి ఓట్లన్నీ వదినకి పడేలా చేస్తాను. బావా, ఓ పాలు నీ ఫోన్ ఇవ్వ. చిచ్చి, వాసనకే చచ్చిపోయేలా ఉన్నాం. అవును వదినా, ఇప్పటికే మా ఆయన వారానికి ఒక్కసారి వస్తున్నాడు. ఎక్కడికే? ఇంటికి. ఈ కంపు చూశాడంటే ఇంకా సంవత్సరానికి గాని రాడు. మళ్ళీ ఎక్కడికే? ఇంటికి. సరే పదండి. ఆగండి, చిట్టమ్మ ఫోన్ చేస్తుంది. నేను ఒకసారి మాట్లాడతాను. హలో చిట్టమ్మ. అత్త, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటాను చిట్టమ్మ. ఇంటికొచ్చిన అతిథుల మీద పన్నీర్ నీళ్ళని చెప్పి ఎంగిల్ నీళ్లు చల్లించావు కదా, ఆ వాసనకి ఊపిరి ఆగిపోయేలా ఉంటే ఇంటికెళ్ళి స్నానం చేద్దామని అందరం వెళ్తున్నాం. అచ్చా అత్త, జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. స్నానం చేసి ఎండ రండత్తా. దయచేసి ఇంకోసారి ఫోన్ చేయకు తల్లి, నీకు దండం పెడతాను. హలో అత్త,